ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ వెంకటేశ్వర నర్సరీకి వచ్చానండి. ఇది మన కీసర దగ్గర ఉంటది. కొన్ని సాప్లింగ్స్ తీసుకెళ్దాం అనుకోకుండా ఇటువైపు వెళ్తుంటే సరే ఒకసారి విజిట్ చేద్దాము. కొన్ని తీసుకొని వెళ్దామని వచ్చాను. అలాగే మీకు ఎవరికైనా అవసరం ఉంటే కనుక తెచ్చేసుకుంటారు కదా! ఏమేమి ఉన్నాయో ఒక్కసారి ఓ లుక్ వేద్దామని ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా! ఈ నర్సరీలో చాలా రకాల మొక్కలుంటాయి. వెజిటబుల్ సాప్లింగ్స్ అయితే అన్నీ ఉంటాయన్నమాట. మీరొచ్చి తీసుకెళ్ళొచ్చు. అండ్ రకరకాల ఇండోర్ ప్లాంట్స్, అలాగే మామిడిలో చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అలాగే ఈ పపాయ చెట్లు, ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. డ్వార్ఫ్ వెరైటీ సారీ. సో, డ్వార్ఫ్ వెరైటీ ఉన్నాయి. అంటే పొట్టి రకాలు. ఒక చిన్నగా ఉండగానే మొక్కలకి చాలా కాయలొస్తాయి. అలాగే వీళ్ళ దగ్గర వర్మీ కంపోస్ట్ కానీ, అలాగే కోకోపీట్ కానీ అవి కూడా సేల్ చేస్తున్నారు. మీరు ఒకేసారి మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ అన్నీ ఒకేసారి తీసుకెళ్ళొచ్చు. శాంప్లింగ్స్ కూడా తీసుకెళ్ళి చక్కగా కలుపుకొని మట్టి మిశ్రమాన్ని మీరు మొక్కలు పెట్టేసుకోవచ్చు అనమాట. 1 మంత్లో క్రాప్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా మరింత ఎండలు ఎక్కువైతే కనుక ఈ శాప్లింగ్స్ కూడా బ్రతకవు. సో, అందుకని ఇప్పుడు తెచ్చేసుకోండి. పప్పు ఉసిరి చూసారా ఎంత చక్కగా వచ్చాయో. అండ్ చాలా 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 హెల్తీగా ఉన్నాయన్నమాట మొక్కలన్నీ కూడా. రెగ్యులర్గా చాలామంది వచ్చి ఇక్కడ తీసుకెళ్తూ ఉంటారు. అండ్ రీజనబుల్ ప్రైస్. అండ్ సాప్లింగ్స్ అయితే మీకు డిపెండ్స్ ఆన్ వెరైటీ. ₹1 కూడా ఇస్తారండి ఇక్కడ. ₹1, ₹2 అలా ఉంటాయి అంతే. సో, మీరు ఈచ్ వెరైటీకి ఒక 10 మొక్కలు తీసుకుంటే కనుక అందులో సర్వైవ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసారా గోరింటాకు మొక్కలు, అవి కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. నేను చాలామందికి సీడ్స్ అయితే మీకు పంపించాను కదా. ఇంకా ఇక్కడ చూస్తున్నవన్నీ ఏంటంటే నిమ్మ మొక్కలు అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బత్తాయి అలా ఉన్నాయి. ఈ చిన్న చిన్నవి ఈ లాస్ట్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవన్నీ కూడా వెజిటబుల్ సాప్లింగ్స్ అనమాట. ఇక్కడికి కొంతమంది వచ్చి ఇలా వాళ్ళకి నచ్చిన మొక్కలు, సాప్లింగ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నారు. వీళ్ళు అన్ని వెరైటీస్ కూడా మనకు ఒక రకానికి అట్లీస్ట్ మినిమం అయితే 5 మొక్కలు అయితే తీసుకోవాలని చెప్పారండి. మేమైతే 10 మొక్కలు తీసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ బ్రతకొచ్చు చనిపోవచ్చు కదా కొన్ని ఎండకు తట్టుకోలేక. అందుకని ఒక్కో వెరైటీకి 10 మొక్కలు తీసుకున్నాను. సో, అట్లా మీరు కూడా ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు. టమాటా అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. బాహుబలి వెరైటీ అని తీసుకున్నాను. చాలా కాయలైతే వస్తాయని చెప్పారు ఈ వెరైటీకి. ఎందుకంటే మనము సీడ్స్ని అంటే సీడ్స్ని బట్టి కదా మనకు మొక్కలు వస్తాయి. ఇదే బాహుబలి వెరైటీ టమాటా అనమాట. ఇవి కొంచెం పెరిగిన మొక్కలు తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్నవి అయితే చిన్న మొక్కలు. ఇవి ఇప్పుడిప్పుడే వేసారనమాట, మొలకలు వచ్చాయి. ఇంకొక 1 వీక్ అయితే కనుక మనకు ఇస్తారు. ఎప్పటికప్పుడు ఇవి సేల్ అవ్వగానే వీళ్ళు కొత్త మొక్కలైతే వేస్తూ ఉంటారనమాట. సీడ్స్ వేసి పెడతారు. సో, ప్రతిదీ కూడా మనకు ఏవి కావాలన్నా కూడా వెరైటీస్ అన్నీ తీసిస్తారు. మీరు దగ్గరలో ఉన్నా లేకపోతే దూరం నుంచి విజిట్ చేయాలనుకుంటే కనుక కీసర దగ్గర ఉంది. ఇక్కడ మీకు నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కాల్స్ చేసి ఎందుకంటే చాలా బిజీగా ఉంటారండి. ఎప్పుడు ఎవరో రైతులు ఎక్కువగా వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట. సో, అందుకని మీకు కావలిస్తే కనుక డైరెక్ట్గా వచ్చేసి మీరు ఈ సాప్లింగ్స్ తీసుకొని మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ అన్నీ కొనుక్కొని వెళ్తే చక్కగా కలిపేసుకొని మొక్కలైతే పెట్టేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు విత్తనాలు వేసుకోవచ్చా అని. వేసుకోవచ్చండి, సీడ్స్ వేసుకోవచ్చు. అలాగే మీరు ఇలాగ సాప్లింగ్స్ దొరికితే అవి కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఎవరైనా యాదగిరి గుట్టకు వెళ్తున్నా అటువైపే ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు తెచ్చేసుకోవచ్చు. ఇవి ఇండోర్ ప్లాంట్స్. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. అంటే ముద్దలాగా రోజెస్ లాగా ఉన్నాయండి. ఇవేదో వెరైటీ అని చెప్పారు కానీ నాకు చాలా అందంగా అనిపించాయి. అలాగే మనీ ప్లాంట్స్, ఇంకా చాలా రకాల ప్లాంట్స్ అయితే చాలా చక్కగా నాకు హెల్తీగా అనిపించినాయి అనమాట ఇక్కడ. సో, కొన్ని అయితే నేను తీసుకున్నా, కొన్ని వెరైటీస్ నేను తీసుకున్నవి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇటు సైడ్ సెక్షన్ మొత్తము ఇండోర్ ప్లాంట్సేనండి. ఇది కాకర అనమాట. కాకర కూడా వీళ్ళు ఇలా సేల్ చేస్తున్నారు. ఇట్లా తీసి ఇచ్చేస్తారు, మీరు ఇంటికి వెళ్ళేసి పెట్టేసుకోవచ్చు. సో, ఫాస్ట్గా గ్రో అవుతాయి. 1 వీక్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే 30 డేస్లో మీకు క్రాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒక 15 డేస్ ఇవి పెరిగి ఉంటాయి కదా. సో, ఆల్రెడీ మొలకలు వచ్చినాయి కాబట్టి. ఇవి ఏమో మిర్చి విత్తనాలు అనమాట. మిర్చి వేస్తే ఇలా చక్కగా ఇంత గ్రోత్ అయితే వచ్చింది వీటికి. ఇవి కూడా రెడీ టు మనం ప్లాంటేషన్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు. మినిమం ఒక 10 మొక్కలు తీసుకోండి. హ్యాపీగా అందులో 1-2 చనిపోయినా కూడా మిగతావన్నీ కూడా సర్వైవ్ అవుతాయి కాబట్టి చక్కగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇండోర్ ప్లాంట్సే. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా నచ్చుతాయి. చూడగానే తీసుకోవాలనిపిస్తుంది మనకు.
చాలా సంతోషంగా అనిపిస్తది కదా మొక్కల్ని చూస్తే. ఈ మొక్కలైతే నేను ఎన్ని తీసుకొచ్చానో అసలు మా వరండాలో చాలా ఉంటాయి. అయినా కూడా చూస్తుంటే మళ్ళీ నాకు కొనాలనిపిస్తది. ఎందుకో పచ్చగా ఉంటాయి కదండీ! ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా ఉంటాయి కాబట్టి గ్రీనరీ అనేది స్ప్రెడ్ అయినట్టు అనిపిస్తది. సో, అందుకని మనకి ఎన్ని వెరైటీస్ తీసుకున్నా కూడా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ తీసుకోవాలనిపిస్తా ఉంటది కదా! సో, అదనమాట. ఈ మొక్క కూడా చాలా బావుంటది. ఇండోర్ ప్లాంట్ హెల్తీగా పెరుగుతది. గ్రీనరీగా ఉంటది. ఎప్పుడు కూడా చాలా గ్రీన్‌గా ఉంటది. ఇవేమో కొంచెం నాకు చామంతి మొక్కల్లాగా అనిపించాయి కానీ కాదు. ఇంకా మనం ఇటువైపు వెళ్తే ఇవన్నీ లైక్ కొంచెం అంటే ఇండోర్ ప్లాంట్స్ కాదు కానీ కొంచెం బయట ప్లేస్ ఉంటే కనుక అక్కడ పెట్టేవన్నమాట. అవి కూడా చాలా అంటే కొబ్బరి చెట్లులా ఉంటాయి కదండి, కానీ అట్లా కాదు. ఇవి చాలా అందంగా పెరుగుతాయి. అవి కూడా ఇక్కడ ఉన్నాయి, ఒక సైడ్కి ఉన్నాయన్నమాట. అవి ఒక్కసారి మనము కొలుక్కేద్దాము ఎలా ఉన్నాయి చూడండి. ఇవన్నమాట చూస్తున్నారు కదా, ఇవి చాలా బాగుంటాయి ఇవి. సో వీటిని మనము చక్కగా ఇలా తీసుకొని బయట పెట్టేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి, స్ట్రైట్గా పెరుగుతాయి, ఎక్కువ పిలకలు రాకుండా. అండ్ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీటి లుక్ కూడా. అండ్ ఇవేమో మిర్చీలు చాలా కారం ఉంటాయంట. ఇవి చిన్నగా ఉన్నా కూడా ఇవి నేను ఒక 2 మొక్కలు అయితే తీసుకున్నా, మీకు విత్తనాలు షేర్ చేద్దామనేసి పెంచి. చాలా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. వీటిని బుల్లెట్ మిర్చి అని కూడా అంటారు అనుకుంటాను, నాకు కూడా సరిగ్గా తెలియదు. బట్ డిఫరెంట్గా ఉన్నాయి వెరైటీ అనేసి తీసుకున్నా అనమాట. ఈ మిర్చీలు కలెక్ట్ చేసి మీకు అట్లీస్ట్ ఫ్రీగా సీడ్స్ ఏమైనా పంపిద్దాము. ఒక 2 పంపించినా కూడా మీకు మొక్కలు వచ్చేస్తాయి కదా, మీరు కూడా పెంచుకుంటారండి. 2 మొక్కలు అయితే నేను తీసుకున్నాను అనమాట. బాగున్నాయి కదా చక్కగా. సో ఈ మిర్చీలు తీసుకున్నా. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మా గార్డెన్లో నేను పెట్టినటువంటి మొక్కలు అనమాట. వాటిని సాప్లింగ్స్ అన్నీ కూడా రిపోర్ట్ చేసేసాను. చూడండి చక్కగా ఉన్నాయి. ఇవి నేను వేసుకున్న బెండ మొక్కలు. అండ్ వాటి పక్కనే అంటే ప్రతి టబ్లో కూడా ఒక 3-4 మొక్కలు అయితే పెట్టేశాము. చిన్న చిన్నగా ఉన్నాయి చూసినారా, అవన్నీ కూడా మేము ఇంటికి వచ్చిన తర్వాత పెట్టినటువంటి మొక్కలు అనమాట. కొన్ని నేను వేసిన విత్తనాలు కూడా ఇప్పుడిప్పుడు మొలకలు వస్తున్నాయి. వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది. సో మీరు ఇప్పుడు విత్తనాలైనా వేసుకోవచ్చు, లేదంటే కనుక చక్కగా ఇలా సాప్లింగ్స్ తెచ్చి కూడా మనం గార్డెన్లో పెట్టేయచ్చు అనమాట. చూసారా ఇవన్నీ కూడా అవే చాలా చక్కగా మొలకెత్తాయి. నేను అన్ని కూలర్ టబ్స్లోనే పెట్టాను. మీరు కూలర్ టబ్స్లో ఉంటే పెట్టండి, లేదా ఏదైనా సరే వేస్ట్గా ఉన్నటువంటి కంటైనర్స్లో అయినా మీరు మట్టి పోసి పెట్టుకోవచ్చు. లేదంటే కనుక మన థర్మోకోల్ బాక్సెస్లో పెట్టచ్చు, ఇంకా గ్రో బ్యాగ్స్లో పెట్టచ్చు. ఎలా వీలైతే అలాగా. కుండీలు అయితే కుండీలు, కాకపోతే దానికి కొంచెం స్పేస్ ఇవ్వాలి అదనమాట. మళ్ళీ ఒకసారి వీడియో లుక్ వేస్తున్నాను. ఈ పువ్వులు ఇవన్నీ బాగా నచ్చాయని చెప్పాను కదా ఆల్రెడీ. చూసారు కదా, ఇదంతా కూడా మీరు మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ ఎవరికైనా కావాలేమో తీసుకుంటారేమో అనేసి మళ్ళీ ఇక్కడ మీకు ఈ వ్లాగ్ నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను. బాగున్నాయండి మొక్కలు అయితే బాగున్నాయి. నేను మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను, మీకు కావాలంటే ఇది రైట్ టైం అనమాట. మీరు వెళ్ళి సాప్లింగ్స్ తెచ్చుకొని ఈరోజే మీరు మొక్కలు నాటండి. నాటితే కనుక చక్కగా అవి పెరిగి మీకు 1 మంత్లో సమ్మర్లో మీకు కూరగాయలు వస్తాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటరింగ్ చేయండి. కొంచెం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి, వీక్లీ కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఇస్తూ ఉంటే మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. నచ్చిందా ఈ వ్లాగ్? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజే వెళ్ళి మీరు అవసరమైతే కనుక శ్రీ వెంకటేశ్వర నర్సరీకి వెళ్ళి మీరు మట్టి కానీ, కోకోపీట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, అలాగే ఇలా సాప్లింగ్స్ కానీ తెచ్చుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ వ్లాగ్స్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం మీరు jyotinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే సో దట్ నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను, మీరు చక్కగా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.